కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో అనవసరంగా గొడవకు దిగుతోందని కేంద్ర మంత్రి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఆరోపించారు. ఈ ధోరణి వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా కర్ణాటకకు ప్రాధాన్యత ఇస్తూనే దేశం మొత్తం కేంద్ర మంత్రి దృష్టి సారించాల్సి ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అనవసరంగా కేంద్రంతో కయ్యానికి దిగుతోందని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి విమర్శించారు. పీటీఐతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నాయకత్వం తనపై నమ్మకం ఉంచిందని, వారి అంచనాలకు తగ్గట్టు పనిచేయాలని భావిస్తున్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం కేంద్రంతో అనవసరంగా వివాదం దిశగా వెళ్తోందన్నారు కేంద్ర మంత్రి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అటువంటి వైరం సహాయం చేయదని, కేంద్రంపై బురద చల్లడం వల్ల ప్రయోజనం ఉండదని చర్చించేందుకు ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు హెచ్డి కుమారస్వామి. పరస్పర సహకారంతో రాష్ట్ర ప్రయోజనాలు పొందవచ్చు, కానీ కాంగ్రెస్ నేతలు కేంద్రంపై బహిరంగంగా విమర్శలు చేస్తూ అనవసరంగా చిక్కులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయని, కర్ణాటకకు ప్రాధాన్యత ఇస్తూనే దేశం మొత్తం మంత్రిగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రధాని తనకు ఉక్కు, భారీ పరిశ్రమలు వంటి 2 సున్నితమైన శాఖలను అప్పగించారని, వాటిపై అధ్యయనానికే కనీసం 3 నెలల సమయం పడుతుందని తెలిపారు కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడం తొలిసారని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని కుమారస్వామి వెల్లడించారు.